పశువులంటే మాకు ప్రాణం. ఈ పశువుల దొడ్డికి నేనే యజమానురాలను. జల్దీ గంగవ్వ మొత్తం బర్రెలు లెక్కటేసాను 12. నీతో కలిపకనా పోయి ఆ కుడిది కలుపుకో. కుడిది నువ్వు గిట్ట తాగావు బర్ల కట్టు. నాకు నలుగురు పాలేరు కావాలంటే గింత మంది వచ్చి నేను ఏం చేసుకుంటా. అవ్వా నేను పాలేరులం కాదు. ఓహో కోడి పెంటెత్తుడికి వచ్చిండ్రా. గంగమ్మ మా జంటను చూస్తే కోడి పెంట ఎత్తే వాళ్ళ ఉన్నామా? మీ జంటే పెద్ద కోడి పెంట. అవ్వా ఆరోగ్యం మంచిగా ఉందా? నీ ఆరోగ్యం ముందు మంచిగా ఉందా? ముందు బానే ఉంది, వెనకే పోయినాయి. పంచికి ముందు సత్యం పోతాం. ఏంటి అబ్బా అందరితో మాట్లాడుతున్నాను అలాగే చూస్తూ ఉండిపోతుంది. అదే పొద్దున బాగానే కట్టేశాను కదా, ఎలా తప్పించుకొని వెళ్ళిందని చూస్తుంది. ఈ పంచి నేనే వేయాలి కదా, నువ్వు వేసినావు. నేను అలా వేయనివ్వలే గంగమ్మ. ఏమవ్వాలి ఏమవ్వాలి? అబ్బా దాహం వేస్తుంది, తాగడానికి ఏమైనా ఉందా? అడా గోళంలో కుడిది పోసినా తాగుపో. ఇప్పుడే బర్రెలో నుంచి బయటకు వచ్చినప్పుడు అరవకూడదమ్మా. అసలు మీరు అందరు ఎందుకు వచ్చిర్రు? దసరా కదా, మా అందరికి కొంచెం పాలు కావాలి. ఇప్పుడు పాలల్లో నీళ్ళు కలుపుతావేటి? నీకు ఎట్లా కనబడతాను? నేను పాలలో నీళ్లు కలపను, నీళ్ళలో పాలు కలుపుతా. గంగవా ఇవన్నీ కాదు, మాకు పాలు కావాలి. అవి ఎలా చెప్పది? మీకు పాలు కావాలంటే గోళంలో నీళ్లు పోసి తవుడేసి ఆ పెండ తీసి దుడ్డ నిడితే దుడ్డ మొదలిని పాలు తాగితే బర్రె చేపుతుంది. అప్పుడు పాలు విండితే డబ్బ నిండుద్ది. అయితే ఆ కుడితి అవన్నీ మనం చూసుకుందాం. ఆ గడ్డి అవన్నీ దూడ పాలు తాగాలి కదా. 2,000 తాగిపోయి చెప్తా. అవా గడ్డి ఎలా పీకాలి? పైన వీక్కున్నావు కదా అట్లనే వీక్కు. చేసిన పేమెంట్ వేస్తారా? పేమెంట్ కాదు, గేదె పేడ కూడా ఎదిగని. పని చేస్తానని ఇక్కడ ఆడుకున్నావు. ఇదంతా నిజమా? ఇంట్లో ఉండి కళ్ళగన్నా ఇదంతా కళ అనుకున్నా. కళ కాదు, నాడు నాడు. నీకు పేమెంట్ ఎట్లా ఇస్తారు ఇక్కడ వాడుకుంటే? ఇనవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇన్నావా బరపిల్ల. అయ్యో అది గేదెలు బట్టలు వేసుకోలేదు. దాన్ని తీసుకెళ్లి దానికి ఒక ప్యాంటు షర్ట్ వేసి మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేయండి. ఏం సాంగ్ చేయ? ఈ చిత్రం చూసి అరే రోహిణి, ఈ గేదెలు మాట్లాడతా తెలుసా? అవునా? కాకపోతే పూర్తిగా మాట్లాడదు, సగం మాట్లాడతాయి. అది మాట్లాడచ్చు. ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ ఎవరు? అంబానీ అంటుంది. సర్లే ఇక స్టార్ట్ చేయండి. రా కూర్చోండి. అనవసరంగా ఆర్టిస్ట్ లేయర్ కానీ అసలు ఇదే మీది మాకు తెలియదే ఏంటి? ఎప్పుడు పంచులు వేసేవాళ్ళం, ఇప్పుడు ఏంటో పేడెత్తాల్సి ఉంటుంది. ఒరే ఒరే ఒక్క మాట, అసలు పంచులు ఎప్పుడు వేసారు నువ్వు? ఇంకా గేదెను కడగేయండి ఫస్ట్ అందరూ. హలో
హలో అది మా చెయ్యి పడ్డాక చూసావు గేదె ఎలా తలతల్లాడిపోతుందో. మరి మీరు కూడా చేసి వస్తే అంత తలతలాడిపోయేవాళ్ళరా. అమ్మా గంగవ్వ ఇప్పుడు ఏం చేయాలి? పెండ పిడిక అయ్యి పిసుకు. ఇదిగో గంగవ్వ నాతో ఇలా పని చేపిస్తున్నావు, నా ఇమ్ముకి తెలిస్తే నీ పని అయిపోయింది. ఆడైతే రాని ఆడి పని కూడా చూస్తా. ఇమ్ము ఎంత దాసులు అయితే మాత్రం ఎంత గోరంటా పెట్టుకుంటారా? గంగవ్వ వీళ్ళని పంపించి వర్షాతో నేను కొట్టిస్తా. గంగవ్వ అయ్యో పిలుస్తున్నారు ఎల్లు. నేను వెళ్తే మీరు ఏం చేస్తారో నేను వెళ్ళనంటావు, నేను వెళ్ళా దరిద్రం చూస్తానంటావు. చూస్తా. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో. పెండ మొక్క ఈ పెంట కాడ మీ లవ్ స్టోరీ లేదురా. ముసల్దాన నన్ను ముసలంటే ముద్ద రక్తం కమ్మి అయితే ఎట్లా అన్నావురా నువ్వు? ముసల్దానంటే నిమిషం కాదు అర నిమిషం ఉన్నావు. ఈ గేదెను ఎక్కడ చూసినట్టుంది. అదేరా పొద్దున్నే మేకప్ వేసుకుంటూ చూసుకొని ఉంటావు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? గేదెకి జడబ అంత పొడుగుందబ్బా. జడ కాదే తోకది. పెట్టారా? పెరిగింది, ఇది పెట్టారు. కబుర్లు ఆపి పాలు పిండండి. మా వల్ల కాదు. మీ వల్ల కాదా? మరి ఎవరు పిండుతారు? వచ్చేసావా? ఇప్పటి వరకు ఏం చేయాలో పాలే పోలేదు. వెతక్కుండా ఎక్కడ పోతాయి పాలు? అవి పోతాయో లేదు కానీ నేను పోతా. కానివ్వండి. మన ఆడలు ఏం చేస్తున్నారు? వెతకచ్చు కదా మీరు. వెతికి నీళ్ళు చల్లండి. చూడు అది వర్షం మాట వింటది. హాయ్ రా అరే హాయ్. అది నువ్వేమో ఛాలెంజ్ చేస్తావు, మా వల్ల కావట్లేదు. వెతకమంటే అంత మెతకలైపోతారేంటి మీరు? మీరు వెళ్ళండి. ఆకాశానికి ఆశలని జనవేసెను మనవాడు ఔరా క్రేజీ మునగాడు. అన్నా ఏం చేస్తున్నావు? పాలు వెతుకుతున్నా. ఎవరైనా ఆవుకు పిండుతారు, బర్రెకి పిండుతారు, నువ్వేంటి బాటిల్కి పిండుతున్నావు? పిండ్ల పిన్ని చేసా ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఈ పాలు అవి మన వల్ల కాదు కానీ అసలు ఎవరైతే ఒరిజినల్ గా పాలు పిండుతారో వాళ్ళని పిలిపించి పిండేసి తీసుకెళ్లి టీ పెట్టించారు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. ప్రసాద్ అన్న, ఇప్పుడు ఈ వరి పంట బాగా పండాలంటే ఏం చేయమంటావు? ఏముందండి ఒరిజినల్ గోల్డ్ పెడితే పండుగ అవ్వట్లేదు కదా? ఇప్పుడు అర్థమైందన్న ఏమర్థమైంది చెప్పు. రైతులు ఎంత కష్టపడతారో. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు ఇప్పుడు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. ఇదిగో కోసిందంతా తీసుకొచ్చి ఇక్కడ వేయండి, మోపు కట్టేస్తే ఆడలు తీసుకెళ్ళిపోతారు. ఇవాళ ఒక్కరోజు పొలంలో దిగి గడ్డి కోసి మోపులు ఎత్తుకొని పంపు కొడితే మీకు ఎంత అరిస్ట్ అయిందో, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి ఎన్ని గడ్డి వీకి ఎంత పనులు చేసి మిమ్మల్ని చదివిచ్చి మీకు జాబులో ఏదో ఒక పని చేస్తే వాళ్ళకెంత అలిష్ట కావాలి. మీకు ఒక్కరోజు చేస్తేనే గింత అలిసిపోయిండ్రు. మీ అమ్మ నాన్న కష్టపడి మీరు ఒక్కొక్కరు 30 రోజులు అయిండ్రు. ఇప్పటికీ మీ అమ్మలు ఎంత సాధరించి సాధిండ్రు అది అర్థం చేసుకోండి. ఏదో ఇవాళ అలసిపోయినందుకు మనిషికి ఒక 2 ముద్దలు పెట్టు,
వాళ్ళు తిని నీ నీళ్లు తాగుతారు. నిజమే కదా, మనందరం ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం కదా, గోవాలో అక్కడికి వెళ్ళాలి. దాంతో పాటు ఎప్పుడైనా నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో కనీసం మన పిల్ల పాపలతో మన ఫ్యామిలీలతో అలా దగ్గరలో ఉన్న పొలం గట్ల దగ్గరికి వచ్చి కాసేపు మట్టి స్మెల్ చూసి గట్టి మీద కూర్చొని కనీసం మజ్జిగన్నం, ఒక మిరపకాయ, ఒక ఉల్లిపాయ నమిలితే ఉంటుందిరా. అందుకే నా మహాకవి అన్నాడు, రైతులు వేలు మట్టిలోకి వెళ్తా కానీ మన ఆ వేలు నోట్లోకి వెళ్ళమని. గోరా నువ్వు చెప్పినట్టు కలుపు మంచిగా కలిపి మనిషికి 2 ముద్దలు పెట్టు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనేవారు. మీరు పాలు విండలేరు, నేనే అక్కడ పాలు విండి వచ్చినా ఆ పాలు పట్టుకపోదురు. రాండ్రిగా చేతులు కడుక్కొని కరెంట్ బంద్ చేసి రాండ్రి. ఫైనల్గా పాలు వచ్చే. నిజంగా చాలా చాలా హ్యాపీ. చక్కగా పొలంలో మీరు పని చేస్తుంటే అవన్నీ ఎంత చూడముచ్చటగా ఉంది సార్, నిజంగా అద్భుతంగా ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే అలా వెళ్ళినందుకు అండ్ నేచర్ కి చాలా దగ్గరగా. కానీ నాకు హైలైట్ ఏంటంటే వర్ష ఎమ్మెల్యే అక్కడ ప్యాడ్ సెగ్మెంట్ లో కూడా రొమాన్స్ ప్లాన్ చేశారు. కాదు ప్రతి పిడకలో ప్రేమ అని. పిడకలో ప్రేమ సార్ ఎలా అనిపించింది వాళ్ళ ట్రిప్? బాగా నచ్చింది ఏంటంటే మీరు అక్కడ కూర్చొని అందరు కలిసి పెరిగన్నం తిన్నారు చూసారా, ఆ ఇది అక్కడ రాదు. చాలా హ్యాపీ అనిపించింది చూస్తుంటేనే. సూపర్ గైస్. ఇప్పుడు మాకు తొందరగా మీరు ఇక గేదె పాలు తెచ్చినట్లతో టీ చేశారన్న, మీరు చేశారా అక్కడ చేపించారా? అక్కడ చేయించాం మాస్టర్, ఖచ్చితంగా మీరు తాగాలి కూడా. గంగావ చేసిందా మీరు చేశారా? మాస్టర్ ఆ గే స్పెషల్ టీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్.